బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రూతు 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దేవునికి మహిమ కలుగును గాక. బోయాజు రూతును దీవిస్తూ అంటున్నాడు, నా కుమారి, దేవుని చేత నీవు దీవెన నొందిన దానవు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు ఇదిగో వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. ఆ రోజు బోయాజు రూతును ఏ రీతిగా అయితే దీవెనతో ఆయన దీవెన నొందిన దానవు అని ప్రభు మాట్లాడాడు. ఈరోజు ప్రభు నీ గురించి మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. హల్లెలూయా. ఆయన నిన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీ రాబడిని దీవించబోతున్నాడు, నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు ఏ పని అయితే ఆయన నామంలో మొదలు పెట్టబోతున్నావో ఆయన నిన్ను దీవించబోతున్నాడు. మోయాబులో ఉన్నప్పుడు రూతు జీవితము దేవుని బిడ్డలారా కన్నీటిమయమే కదండి. సమస్తాన్ని కోల్పోయింది, భర్తని కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. కానీ ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో రూతు యొక్క జీవితం సంపూర్ణంగా మార్చబడింది. కన్నీరు లేదు, దుఃఖం, సంతోషం, ఆనందం. దేవుని బిడ్డలారా అన్ని విషయాల్లో రూతు ఆశీర్వదించబడ్డది. ఈరోజు నిజదేవుని ఎరిగి ఆయనను ఆరాధిస్తున్న నీవు బెత్లెహేములో నీవు ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా ఇదిగో దీవెన నొందిన వ్యక్తిగా దేవుడు నిన్ను మలచబోతున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ రోజు దేవుడు రూతు జీవితాన్ని ఏ రీతిగా అయితే ఒక ఆశీర్వాదకరంగా ప్రభువు నిలిపాడో, ఆశీర్వదించాడో, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా చేత నువ్వు ఆశీర్వాదం నొందబోతున్నావు, ఆయన నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా ఇదిగో నా జీవితంలో, నా కుటుంబంలో దీవెన లేదయ్యా, మోడు బారిపోయిన జీవితం లాగుంది అనుకున్నారు. కానీ ఈరోజు మరొకసారి మీ వాక్యము ద్వారా మాట్లాడారు ప్రభువా. ఇదిగో యెహోవా వలన నీవు దీవెన నొందిన దానవు అంటున్నావు. అవునయ్యా, మీరే దీవించువాడు నాయన, పరిస్థితులను మార్చగల దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు నమ్ముతున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబంలో ఆ రోజు నాయన రూతు కన్నీటిని తుడిచినట్లుగా నీ బిడ్డల కన్నీటిని తుడిచి నాయన నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి అయా దీవెనలతో నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.